ప్రింట్ కింద పెట్టు, నువ్వు పైన పైన ప్రింట్ నువ్వు దాని వస్తా. వెళ్ళిన పని జాగ్రత్తగా చూసుకుని వచ్చి అక్కడ ఎవరితోనూ గొడవ పడద్దు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళతో మాట వస్తుంది. అలాగేం చెప్పాను కదా. అది కాదురా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. డబ్బులే ఇందా 100 రూపాయి ఇచ్చావేంటి? నేను ₹1 ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు. మేము సినిమాలు చూసామా? లక్ష్మీనరసింహస్వామి వారి సేవా కార్యక్రమాలు ఉదయం 4 గంటల వరకు నిర్వహించబడతాయి. కావున తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల, భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఒంటి మీద. ఆయన్ని చూస్తే ఒక మహాపురుషుడు బ్రహ్మజ్ఞాని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారంది. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారందే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసేవాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అన్అఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. చెప్పేస్తాను రా. ఈ తీర్థం అయిపోయే లోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి.